చండాలంగా ఉంది. ఇంకోసారి వీళ్ళు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడు చాలా వరకు చూస్తే పార్కులు గిరుకులు అది అమ్మేసుకొని తాకట్టు పెట్టేసాడు. అంత చండాలంగా ఉంది. పిల్లల్ని అసలు ఈ మద్యం అయితే మరీ ఘోరం అండి. మద్యం మాఫీ చేసి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతాను. ఇవి ఇప్పుడు చూస్తే మళ్ళీ ఓట్లు వచ్చి సిద్ధం సేప ఆ సేప సిద్ధానికి అయ్యే పోస్టర్లు ఏమో ఖర్చు అండి. ఎంత ఖర్చు పెట్టాడు? 800 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ అది పేదలకు ఖర్చు పెట్టచ్చుగా. ఆయన పోస్టర్లకి వాటికి పబ్లిసిటీకి పిచ్చి ఎక్కిపోయి అది ఏదండి ఏం పట్టినండి. అన్నీ మద్యం పెట్టి అట్లు పెట్టి చెత్త పన్ను అని ఇంటి పన్ను అని కరెంటు బిల్లు అని ఆ విధంగా లాక్కున్నాడు కదా. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయిగా. బియ్యం కట్టే 1000 రూపాయలు ఉండే బియ్యం కట్టే వాళ్ళు 2000 అయింది, 1700 ఉంది. మరి ఆ విధంగా దోచుకున్నాడు కదా. ఇప్పుడు గ్యాస్ ఉందండి ఆటో వాళ్ళది, మరి డీజిల్ ఎంత ఉండేది వాళ్ళు ఎంత ఉండేది, వాళ్ళకి ఇచ్చేది ఎంత దోచుకుంటున్నాడు అక్కడ తెలిసిపోతుంది కదా. ఈయన్ని ఎప్పుడు ఓడిద్దామని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్రం భవిష్యత్తు కోసం ఆయన తగ్గాడు. మేము ఆయన ఏం చెప్తే ఆ రూట్లో వెళ్తాం చెప్తున్నాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అడిగేసి అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, పిల్లల కోసం, విద్యార్థుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన వెనక తగ్గాడు. వాళ్ళ సీట్లు ఇవాళ సింకల్గా వెళ్ళి ఒక 50 సీట్లను గెలుకోవచ్చు. మళ్ళీ నెక్కితే సైకో పాలన అయిపోద్ది, ప్రజలంతా నాశనం అయిపోతారని వాళ్ళు తగ్గి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తులకి వెళ్తాం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్తాడు ఏమైందండి? ఒక సీట్తో ఎలా ఉన్నారు అలాగే ఉంటారు, పెద్ద ఇష్యూ కాదు. కానీ రాష్ట్రం చెడిపోతుంది, అన్నీ అమ్మేస్తున్నాడు. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కలిసి సింగిల్గా వెళ్తాం, పొత్తుల్లో బీజేపీని కూడా కలుపుకొని టీడీపీని కలుపుకొని వెళ్తున్నాడు. చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడిపోయాడు కాబట్టి ఏమీ పెద్దగా మాట్లాడలేకపోతున్నాడు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇక అవకాశం లేకుండా అయిపోయింది. అందుకు నిదర్శనమే 2 ఎంపీ సీట్లు 21 ఎమ్మెల్యే సీట్లు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలన్నీ మీరు ఎలా చూస్తారు? ఇవాళ దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి. అందరిని అడిగింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ స్టేట్లో ఇండియాలో మొత్తంలో ఉన్నవాడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ప్యాకేజ్ స్టార్ అయితే పవన్ కళ్యాణ్ ముందుకొనే జగన్మోహన్ రెడ్డిగా. అలాంటి స్టార్ కాదు. ప్రజల కోసం ఎవరు నిలబడ్డారో వాళ్ళకి అందరూ కూడా సపోర్ట్ చేసే పార్టీ జనసేన పార్టీ. ప్రజల కోసం పాడే పార్టీ జనసేన పార్టీ. ప్యాకేజ్ స్టార్ అంటే ముందు కొనేదే జగన్. 100 కోట్లు ఎన్ని ప్యాలెస్ ఉన్నాయో ఎవరికో తెలియదు. కొనేది ఆయనే కాబట్టి మా ప్యాకేజ్ స్టార్స్ కాదు కదా, జనాల స్టార్. జనాల కోసం నిలబడే స్టార్ మా పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు అని చెప్తున్నా. అంటే జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి, వైసీపీకి ఎందుకు వేయకూడదంటే ఏం చెప్తాను? రాష్ట్ర భవిష్యత్తు కోసం వేయాలని చెప్తాం, పేదల కోసం వేయాల్సి వస్తుంది, నిరుద్యోగుల కోసం వేయాలని చెప్తున్నా. దానికోసం వేయాలండి. మళ్ళీ మాట తప్పి ఆడికి వేసారా సర్వనాశనం అయిపోద్ది. ఆయనకేమవుదు, చక్కగా సినిమా తీసుకుంటాడు, మళ్ళీ కౌలు రైతులకు డబ్బులు ఇస్తాడు, మళ్ళీ వాళ్ళకి ఇస్తారు, పేదలకు ఇస్తాడు, అవి తీసుకొని వెళ్తాడు. రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఉండదు, పిల్లలు జాబులు ఉండవు, వెనకబడిపోద్ది. ఏముంది? ఇప్పుడు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, ఇంక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిద్ది. ప్రజల ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అమ్మేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఎవరికి లేదండి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఈజాలో పోటీ చేయమని మొగోడైతే నేను చెప్తున్నాం. మేము కార్యకర్త, పవన్ కళ్యాణ్ కార్యకర్తగా చెప్తున్నాం. మొగోడైతే సెంటర్లో పోటీ చేసి మొగోడైతే గెలమను. డబ్బులు లేకుండా డబ్బులు ప్రజలతో కొనిచ్చి వేల డబ్బులు పంచి వీళ్ళు గెలుస్తున్నారు. నిజాయితీగా వెళ్ళి ఓటు అడిగే ఒకటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అని తెలియజేస్తున్నా. నిజాయితీ, నిబద్ధత, నిజాయితీ గల నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి ఓటు రాజకీయాలు, నోటు రాజకీయాలు కాకుండా రాజకీయ వ్యామోహం కోసం పుట్టిన పార్టీ కాదు. యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చడానికి మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. సాంప్రదాయ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు దూరంగా అందరూ కూడా సామాన్య ప్రజానికం కూడా ఒక రాజకీయ నాయకులుగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పెట్టింది పార్టీ. ఎలా చూస్తారంటే ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా రకాల విమర్శలు చేశారు. ప్యాకేజీ తీసుకున్నాడు, అమ్ముడిపోయాడని చెప్పేసి రకరకాల విమర్శలు, 3 పెళ్ళిళ్ళు అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం. ఇన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా నిలబడి ఇంకా ప్రజల నమ్మకాన్ని ఆయన అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఒక వీర మహిళగా ఆయన నిలబడ్డ తీరుని మీరు ఎలా చూస్తారు? ఏదైతే ఆయన నిలబడిన తీరు మా అందరికీ ఆదర్శప్రాయం. ఒక సినిమాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆయనకి మంచి భవిష్యత్తు ఉండి కూడా ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం తన జీవితాన్ని
పణంగా పెట్టి త్యాగాలు చేసి మా జన సైనికులకు కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కానీ ఆయన ఒక దిక్సూచిగా మాకు అందరికీ ఒక రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఈ ప్యాకేజీ స్టార్లు అని అందరూ ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. దానికి నేను సమాధానం ఏమిటంటే ఆయన ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన సొంత కష్టార్జితంతో ఆయన సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు ఏదైతే సభ్యత్వ నమోదు కింద బీమా పథకం కింద ఏదైతే 5 లక్షల ప్రమాద బీమా ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 5 లక్షల బీమా, అలాగే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంటల్ బీమా అన్నట్టు ఒక 50,000 రూపాయలు ఆయన సొంత కష్టార్జితంతో, మేమెవరు కూడా ఆయనకి ఫండ్ అనే రూపంగా ఆయన ఎప్పుడు తీసుకోలేదు, ఆయన మా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన సొంత కష్టార్జితంతో అలాగే కౌలు రైతు కుటుంబాలకు చాలామంది ఇప్పుడు దేశానికి వెన్నుముక రైతు అంటారు కదా, అటువంటి రైతుని పక్కన పెట్టేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. సో రైతు కన్నీరు పెడితే మన రాష్ట్రానికి చేటు. సో ఇది గుర్తించిన మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రైతుకి భరోసాగా ఉండేటట్టుగా ఎక్కడైతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారో ఆ కౌలు రైతులకి అండగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడ్డారు మన పవన్ కళ్యాణ్ గారు. ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున విరాళం ఇవ్వటం జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో అలాగే బోర్డర్లో మన సైనికులు ఎంతోమంది పహారా కాస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా తన సొంత కష్టార్జితంతో సైనికులకి ఒక 2 లక్షల కాంట్రిబ్యూషన్ ఇవ్వటం, 2 కోట్ల కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు, ఇవన్నీ సేవా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చూసి అన్నీ చూస్తున్నారు, చేస్తున్నారు. అయినా సరే ఇంకా ప్యాకేజీ ఇంకా ఆ పదం తప్ప మన పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ లేదు. ఒక మచ్చలేని నాయకుడు. ఏదో 3 పెళ్ళిళ్ళు 30 పెళ్ళిళ్ళు అని ఏదో మాట చెప్తున్నారు. అదొక్కటే వాళ్ళు విమర్శగా తీసుకున్నారు. అదొక్కటే తప్ప అతని మీద ఒక మచ్చలేని నాయకుడిని ఈ విధంగా విమర్శలు చేయడం ప్రభుత్వం వారికి కూడా తగదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చూస్తున్నారు కదా, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ఒక్క ఛాన్స్ అంటూ అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయారు. సో ఇప్పుడు ప్రజలు మార్పు వచ్చింది. ఈ యొక్క వైసీపీ గద్దె దించడానికి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట చెప్పారు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి, అప్పుడే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. చూడండి రోడ్ల దుస్థితి చూడండి, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, మౌలిక వసతులు సరిగా లేవు, కరెంటు మోత, ఇలా ఎన్ని రకాలుగా చూసిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నింటికి సమాధానం మనం ప్రజాస్వామ్యం ఇచ్చిన మన ఓటు అనే హక్కు ఏదైతే ఉందో దాని అందరం కూడా మనం వినియోగించుకొని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలని మీ అందరం కూడా జన సైనికుల తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరం కోరుకుంటున్నాం. చెప్పండి, ఒక వీర మహిళగా పార్టీలో మీ ప్రస్థానం ఎలా ఉంది? మహిళలకి నిజంగా జనసేన పార్టీ గౌరవిస్తుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనసేన పార్టీ. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ చాలా మాకు ఇంపార్టెంట్ ఇస్తారండి. ప్రత్యేకంగా వీర మహిళలకు అయితే చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. నేను ఏ పార్టీలో కూడా చూడలేదు. వీర మహిళలను ముందు పెట్టి, ఎంత పెద్ద స్థాయి వ్యక్తులనైనా వాళ్ళు వెనక నిలబడతారు, వీర మహిళలు మాత్రం ముందు పెడతారు. ముందు పెట్టి మాకు చాలా విలువ ఇస్తారు. ఆ విలువలతో కూడిన రాజకీయం కాబట్టే మేము ధైర్యంగా జనసేన పార్టీలో తిరుగుతున్నామండి. మాకు ఏ పార్టీలో కూడా అంత రెస్పెక్ట్ ఉండదు. నాకు జనసేన పార్టీలో ఉంది. నాకు జనసేన అంటే చాలా ఇష్టం. విలువలతో కూడిన రాజకీయం. ఇప్పుడు ఏ ఒక్క నాయకులు కూడా అంత విలువలతో కూడిన రాజకీయం చేయట్లేదు. నాకు పర్సనల్గా నచ్చింది ఆ విలువలతో కూడిన రాజకీయం కాబట్టి నేను ఆ పార్టీలో ఉంటున్నాను. అదేవిధంగా వాళ్ళు వీర మహిళలకు ఇచ్చే గౌరవం కూడా అలాంటిది. నేను పవన్ కళ్యాణ్ అభిమానినండి. ఫస్ట్ అభిమాని తర్వాత నేను ఈ పార్టీలోకి వచ్చాను. ఎందుకంటే ఆయన అందరికీ లేడీస్కి ముందు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ఏంటంటే మనం తీసుకున్నాం, అలాగే అందరికి కూడా మనం తెలియపరచాలి ఈ పార్టీ అనేది ఏంటనేది. ముందు ఈ పార్టీ ఏంటంటే ముందు ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు చేయాలి, విద్యార్థులకి ఎలాగా, లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఇందులో నేర్చుకోవచ్చు అండి. మనము
ఇంతకుముందు ఉన్న పార్టీ వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నామో అని తెలుసుకున్నాము. మన జనసేన పార్టీని తప్పకుండా గెలిపిస్తే మనలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను. మనం మొత్తం జన సైనికులందరినీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఈ మాటలన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అట్లా ఏం లేదండి. ఆయన ఏంటో మాకు తెలుసు కాబట్టి ఎవరేం చెప్పినా మేము వినము. ఆయన మీద అభిమానం ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి, ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచే తెలుసు. ఇప్పుడంటే రాజకీయాల్లోకి వచ్చారు కానీ చిన్నప్పటి నుంచి ఆయన ఏంటో తెలుసు కాబట్టి అవన్నీ అసలు మేము వినము, నమ్మము, పట్టించుకోము. కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే ఓకే, అదే 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 విమర్శించే వాళ్ళకి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? అది వాళ్ళ అభిప్రాయం అండి, వాళ్ళది. మనం ఏమీ అనకూడదు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మన పార్టీని మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు వాళ్ళ పార్టీకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి, మన టీడీపీ జనసేన కలిసింది కాబట్టి మనం ఈసారి ఈ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓవరాల్గా జనసేన పార్టీ పని అయిపోయింది. పార్టీ తీసుకెళ్ళి తెలుగుదేశానికి బీజేపీకి తాకట్టు పెట్టేశారు మీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కూడా నిక్కచ్చిగా అధికార పార్టీ మీ మీద ఒక అభియోగాన్ని అయితే చెప్తున్న పరిస్థితి. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అదే ఈ ఎలక్షన్స్ తర్వాత ఎవరు ఖాళీ అవుతారో, ఎవరు ఇంటికి వెళ్తారో జనాలందరికీ తెలుసు. వాళ్ళకి అధికారం పోయి జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి వాళ్ళకి చౌంట్లు పడుతున్నాయి అందరికీ. ఆయన జైలుకి ఎలా పోతున్నారు, వాళ్ళు బీజేపీ కూడా కలిసిందని ఇంకా భయపడుతున్నారు వాళ్ళు. అందుకని ఇలాంటి మాట్లాడుతున్నారు అంతే. గీతాంజలి ఇష్యూలో కూడా జనసేన పాత్ర ఉంది. కావాలనే ట్రోలింగ్స్కి గురి చేసి ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం వేరు అన్నట్టుగా కూడా ఈరోజు తెర మీదకి ఆ అంశాన్ని వైసీపీ చాలా బలంగా తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తుంది. ఎలా చూస్తారు ఈ గీతాంజలి అంశం? అంటే ఆ కార్యక్రమంలో యూట్యూబ్ ఛానల్, వాళ్ళకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు చూపిస్తారు. యాక్సిడెంట్లుగా ఎవరైనా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే నేనైనా ఎవరైనా సరే ఎప్పుడైనా టైం బాగోతే ఎవరైనా పోవచ్చు. హార్ట్ అటాక్ 30 ఏళ్ళ వయసు వాళ్ళగా వస్తుంది, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఏంటంటే ఈ రాజకీయాలు మారిపోయినాయి, చావును కూడా రాజకీయం చేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. అంత ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. దానికి మనం ఏం చేయలేము ఇంకా. అది చెప్పండి అన్న, సెంట్రల్ నియోజకవర్గంలో ఈసారి ఎవరికి గెలవబోతున్నారు? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా చాలా బలంగా ఇక్కడ పర్యటించడం, ప్రజలను ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. పశ్చిమంలో నేను చేసిన అభివృద్ధి చూసే ఇక్కడ నాకు ఓటేయండి అని ఆయన అయితే అడుగుతున్నారు. ఇంకో పక్క మల్లాది విష్ణు గారు కూడా పర్యటనలో తిరుగుతున్నారు కదా. ఇక్కడ ఎవరికి ఎడ్జ్ ఉంటుంది, ఎవరికి గెలవబోతున్నారంటే ఏం చెప్తారు? బోండమ్మ గారు ఎవరిని అడిగినా కానీ గెలుపు గురించి కాదు, బోండమ్మ గారు గెలవడం అనేది ఖాయం. ఎంత మెజార్టీతో అనేది మా జనసేన పార్టీ, మా కార్యకర్తలు ఎంత ఇస్తామో, ఎంత మెజార్టీ ఇస్తామనేది ఇప్పుడు తెలిసిద్ది. నాకు తెలిసినంత 35,000 నుంచి 50,000 మెజార్టీతో బోండమ్మ గారు అయితే కన్ఫామ్గా సెంట్రల్ దాంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలవబోతున్నారు. ఇంకా వెల్లంపల్లి గారు అంటే అక్కడ అభివృద్ధి చేసి ఎందుకు మారుస్తారండి ఎవరైనా? అక్కడ అభివృద్ధి అంటే అక్కడ జనాలు పంపించరుగా, మా నాయకుడు వెళ్ళకూడదు, మా దగ్గరే ఉండాలి అని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. అక్కడ వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి జగన్ గారు సీటు మార్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మా బోండమ్మ గారి మీద పెట్టారు. ఎందుకంటే పొత్తులో భాగంగా మొదటి నుంచి మాకు బోండమ్మ గారే 95% ఆయనకే ఇస్తారు సీటు, 5% ఏదైనా ఉంటే రాధాబాబు గారికి ఇస్తారు అనుకున్నాం తప్ప, అనుకున్నట్టే బోండమ్మ గారికి సెంట్రల్ సీట్ ఇచ్చారు. ఏంటంటే ఒక పులి ముందుకు వచ్చి పిల్లి డ్యాన్సులు చేసినట్టే ఉంటుంది వెల్లంపల్లి గారు వచ్చి, అంతకు మించి అయితే ఏమీ జరగదు. ఆయన విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు. విజయం గురించి కాదు, మెజార్టీ ఎంత వచ్చిందో అది లెక్కేసుకోవడం అంతే. ఇప్పుడు విజయం అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. వెల్లంపల్లి గారు రాగానే ఇంకా అది ఇంకెక్కువ అయిపోయింది, మెజార్టీ ఇంకా పెరిగిపోయింది. అసలు ముందు మెజార్టీ ఎంత వస్తుంది దాని మీద అందరూ బెట్టింగ్లు కాసుకుంటారు. ఇప్పుడు విన్నింగ్ మీద ఎవరు కాసుకోరు. ఇప్పుడు 35,000 వస్తుందా, 50,000 వస్తుందా, నీదంతా నాదంతా, లేదా 20,000 వస్తుందా? మెజార్టీ మీద విన్నింగ్ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది అది.